గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని మోదీకి లేఖ రాసిన తెలంగాణ సీఎం. పునరావాస చర్యల కోసం 1350 కోట్ల రూపాయల సాయాన్ని కోరిన కేసీఆర్. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సంస్కరణలపై సీఎం జగన్ సమీక్ష. స్వయం సమృద్ధి దిశగా మున్సిపాలిటీలు అడుగులు వేయాలని ఆకాంక్ష. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. లారీ డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమంటున్న స్థానికులు. తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టు విచారణ. కేసును జస్టిస్ అశోక్ భూషణ్ బెంచ్ కు బదిలీ చేస్తూ సిబిఐ ఆదేశాలు జారీ. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు. భారత రత్న అబ్దుల్ కలాం ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించిన నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 5,000 కోట్లకు పైగా నష్టం వచ్చిందని తెలిపారు. తక్షణ సహాయ పునరావాస చర్యల కోసం కేంద్రాన్ని 1,350 కోట్ల సాయాన్ని లేఖ ద్వారా కేసీఆర్ మోదీని కోరారు. తక్షణ సాయం కింద రైతులకు 600 కోట్లు, జీహెచ్ఎంసీతో పాటు ఇతర ప్రాంతాలకు 750 కోట్లు ఇవ్వాలని కేసీఆర్ కోరారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సంస్కరణలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీల ఆదాయాన్ని ప్రభుత్వం ముట్టుకోదని, ఆ డబ్బును స్థానికంగానే ఖర్చు చేస్తామని తెలిపారు. స్వయం సమృద్ధి దిశగా మున్సిపాలిటీలు అడుగులు వేయాలని ఆకాంక్షించారు. ఉద్యోగుల జీతభత్యాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని, మున్సిపాలిటీల్లో శానిటేషన్ పక్కాగా ఉండాలన్నారు. పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని జగన్ చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, ఇల్లందుకుంట మండలాల్లో వరద తీవ్రతతో నష్టపోయిన పంటలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, వర్షాలు పడి మంచి దిగుబడి వస్తుందనుకున్న సమయంలో అకాల వర్షాల వల్ల అంతా అతలాకుతలం అయిందని, నోటికాడికి వచ్చిన వరి నీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగాన్ని ఎలా ఆదుకోవాలో తప్పకుండా ఆలోచన చేస్తామని మంత్రి తెలిపారు. మంత్రి వెంట జడ్పీ చైర్పర్సన్ కనుమల విజయ, జడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, కేడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ పింగళి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మంచి వర్షాలు పడి చెరువులు కుంటలు నిండి తవ్వుకున్న బావుల్లో వేసుకున్న బోలల్లో
నిండుగా నీళ్ళు నిండి ప్రతి వాగు వంక పారి పచ్చటి పొలాలతో ఇట్లా బయట కప్పుకున్నట్టుండే తెలంగాణ. కానీ మొన్న తుఫాను వల్ల వచ్చినటువంటి అకాల వర్షానికి అంతా కూడా అతలాకుతలమైపోయింది. నోటికాడికి వచ్చినటువంటి పత్తి, నోటికాడికి వచ్చినటువంటి వరి పొలాలు కళ్ళ ముందే నేల తాకి పత్తేమో వేళ్ళు కుళ్ళిపోయి కాయలు నల్లగైపోయి ఇప్పుకున్న పత్తి నల్లబడిపోతుంది. వరి ఏమో నీళ్ళల్లో మొలకెత్తా ఉంది. ఈనినటువంటి వరి పొలాలు పడిపోతే పాలు పోసుకునేటువంటి ఆస్కారం లేదు. ఇదంతా కూడా ఈరోజు నేను కొన్ని గ్రామాల్లో తిరిగి చూసినాం. మా రైతులు ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. ఇదంతా కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత అసెస్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఫ్రీ కరెంట్ ఇచ్చి, ఫ్రీగా సాగునీరిచ్చి, రైతు బంధు పథకం అమలు చేసి ప్రతి గింజను కొని రైతులను ఆదుకున్న ప్రభుత్వం కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ అసాధారణ పరిస్థితుల్లో ఏం చేయాలనో, రైతాంగానికి ఎట్లా ఓదార్పునివ్వాలనో తప్పకుండా ముఖ్యమంత్రి గారు మేమందరం కలిసి ఆలోచన చేస్తాం. రెండవది, శ్రీరావులపల్లి అనే ఒక గ్రామం ఉంది, అంబాల పక్కకుంటే కమలాపూర్ మండలం. అసలు గాలి సునామీ వచ్చింది. నీళ్ళ సునామీ గురించి విన్నాం తప్ప గాలి సునామీ గురించి వినలే ఇప్పటిదాకా. ఆ గ్రామంలో ఒక 500 మీటర్ల విడుతుతోటి, ఒక కిలోమీటర్ పొడవుతోటి ఆ బాటలో ఉన్న దానికి అడ్డు వచ్చిన అన్ని ఇళ్లను కూల్చేసింది. అది అంటే ఊహించినంత అది ఉంది. అదృష్టం కొద్దీ ఎవరు చనిపోలే. కానీ ఒకవేళ కనుక మనుషులు కనుక బయట ఉంటే 10ల సంఖ్యలో మనుషులు చచ్చిపోయిన ఆస్కారం ఉండే. ఎందుకంటే ఆ ఎగిరిపడ్డ రేకులు కానీ, కొట్టుకొచ్చినటువంటి ఆ ట్రస్సులు కానీ అవి చాలా భయంకరంగా ఉండే. దాని మీద నిన్న మా అధికారులంతా కూడా సర్వే చేసిండ్రు. ఈరోజు కూడా నేను పోయి వచ్చిన. ఈ విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు నివేదించి తప్పకుండా ఆ భయంకరమైనటువంటి ఆ గాలి సునామీతో కొట్టుకుపోయినటువంటి ఇళ్లకు వాళ్ళకు ఓదార్చే ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇవాళ ఈ మొత్తం నియోజకవర్గంలో గతంలోనే నీళ్ళ సమస్య ఉండొద్దని ఎస్ఆర్ఎస్పి కాలువను బాగు చేసుకున్నాం. వాగుల మీద చెక్ డ్యామ్లు కట్టుకున్నాం. చెర్లన్నీ కూడా నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో మూసీ వంతెనను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ గ్యాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి పరిశీలించారు. గత 2 రోజులుగా ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా నార్కట్పల్లి మండలంలోని అమ్మనబోలు గ్రామం వద్ద గల మూసీ కాలువపై ఉన్న వంతెనపై నుండి పెద్ద ఎత్తున నీరు ప్రవహించింది. దీంతో మోత్కూరు నుండి నార్కట్పల్లి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఈ రహదారి నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాలను కలుపుతుంది కావున తక్షణమే తాత్కాలిక రోడ్డు నిర్మించి రాకపోకలను పునరుద్ధరిస్తామని అన్నారు. నిజంగా సీరియస్గా అక్కడ నుండి పూర్తిగా రావడానికి కూడా ఇబ్బందులు ఏదైతున్నాయో ఫస్ట్ ప్రయత్నం అక్కడ దీనిలాగానే మనకి కొన్ని ఉన్నాయి. మీడియా మిత్రులందరూ నమస్కారం. గత 2-3 రోజులుగా హైదరాబాదు, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లాలో కురిసిన వర్షాల వల్ల వచ్చిన వరద అమ్మనబోలు వంతెన ప్రాంతంలో రోడ్డు మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. మరి ఈ వర్షాలు మనం గతంలో ఎప్పుడు చూడనివి. మూసీ చరిత్రలో కూడా ఇంత పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చినట్టు ఎవరు కూడా మేము చూడలేదని చెప్పి కూడా ఈ ప్రాంత పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు. మనం హైదరాబాద్లో దాదాపు 30 సెంటీమీటర్ల వర్షపాతంగా నమోదైనట్టుగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కూడా కావచ్చు, మా యాదాద్రి భువనగిరి జిల్లా ఈ ప్రాంతంలో కురిసిన అధిక వర్షాల వల్ల వచ్చిన వరదలతో ఈ 2 జిల్లాలకు వారధిగా ఉన్న నల్గొండ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాకు వారధిగా ఉన్న ఈ అమ్మనబోలు బ్రిడ్జు ఇరువైపులా ఉన్న రోడ్డు పూర్తిగా
ధ్వంసం పోయింది, మూసిలో కొట్టుకుపోవడం జరిగింది వరద ఉధృతికి. మరి వెంటనే దానికి 2 జిల్లాల మధ్యలో వారధిగా ఉంది. ఇది ప్రజలకి ప్రతిరోజు వందలాది వాహనాలు కూడా వెళ్ళటం ప్రజలకు అసౌకర్యానికి గురవుతుంది. కాబట్టి వెంటనే దీన్ని తాత్కాలికమైన మరమ్మతులు చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. వెంటనే ప్రారంభించడం. అదేవిధంగా గతంలో ఏదైతే బ్రిడ్జ్ వేయడం జరిగిందో బాగా లో లెవెల్లో వేయడం వల్ల మనకి ఈరోజు ఈ ఇబ్బంది ఎదురైంది. తప్పకుండా దీనికి హై లెవెల్ బ్రిడ్జ్కి కూడా ఎస్టిమేషన్స్ వేసిందని చెప్పినాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి మరి ఇక్కడ ఇటువైపు శాసనసభ్యులు చెమటలింగయ్య గారు, అటు తుంగతుర్తి శాసనసభ్యులు కిషోర్ గారు, ఇద్దరి 2 నియోజకవర్గాల మధ్యలో ఉన్న బ్రిడ్జ్, ఇది 2 జిల్లాల మధ్యలో ఉన్న బ్రిడ్జ్ కాబట్టి జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా ఇదే మండలానికి సంబంధించిన వారు కాబట్టి బంధువులు అందరూ కూడా ఈరోజు సందర్శించి మరి వెంటనే ఈ చర్య తీసుకోవడానికి ఏర్పాటు చేసినాం. ఈ పునరుద్ధరణ అనేది వెంటనే తాత్కాలికమైన పునరుద్ధరణ చేస్తాం. అన్ని జిల్లాల ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా శాశ్వతమైన బ్రిడ్జ్ నిర్మాణానికి, హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి శాంక్షన్ తీసుకొని వీలైన తొందరగా దాన్ని కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా జిల్లాలో ఇతర నల్లగొండ, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట 3 జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడైతే పూర్తిగా రాకపోకలకు అంతరాయం కలిగే విధంగా రోడ్లు కొట్టుకోపోవడం జరిగిందో లేదా బ్రిడ్జ్లు పోవడం జరిగిందో వాటికి ముందుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహీమాత్ నగర్ డివిజన్ కార్మిక నగర్, సలీం బాబా నగర్లో భారీ వర్షానికి ఇళ్లు దెబ్బతిన్న వారి కుటుంబాలకు శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ లీడర్ సిఎన్ రెడ్డి, లియాఖత్ అలీ, షరీఫ్, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు. अभी सामान साथ ही आने वाले थे, मगर थोड़ा काम रहने से मिक्स हो गया, नहीं तो साथ के से वेट करेंगे। एमएलए साहब बोले एमआरओ से बात कर लिए, साइड में रख दो, नीचे लगा दो, रेडी सर, रेडी యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితా రామచంద్రకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. భువనగిరి మండలం అనాజీపురం సమీపంలో కలెక్టర్ అనితా రామచంద్రన్ కారును లారీ ఢీకొట్టింది. వాహనం ముందు భాగం దెబ్బతింది. వలిగొండ మండలంలో పలు గ్రామాల్లో వర్షంతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి తిరిగి భువనగిరి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. లారీ డ్రైవర్ అతివేగంగా నడపడంతో ఎదురుగా వస్తున్న ఇండికా కారును తప్పించబోయి ఆ కారుతో పాటు వెనుక ఉన్న కలెక్టర్ కారును కూడా ఢీకొట్టాడు. కలెక్టర్తో సహా అందరూ క్షేమంగా బయటపడ్డారు. పోయిపోయి కలెక్టర్కే కూర్చునే వాళ్ళు ఆడికి నేను వెనకాలకి వస్తున్నా వాళ్ళు కూడా అతను దింకిందిరా బండి తిరిగింది అట్లా బండి మళ్ళా అది కరెక్ట్ బండి అది అతను చూడు అయితే ఇలా పబ్లిక్ ఉండేనా ఆడోళ్ళ మీరేనా
ఇదేనా నీకేం కాలే నీకు ఏం కాలే మాకు ఏం కాలే నాయన ఎవరికి కాబట్టి తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయం నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు. పిటిషన్ విచారణ యోగ్యం కాదని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం చేసుకోవచ్చని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఇప్పటికే తీర్పిచ్చింది. రేవంత్ రెడ్డి పిటిషన్ తిరస్కరించాలని సోలిసిటర్ జనరల్ న్యాయస్థానాన్ని కోరారు. కేసును జస్టిస్ అశోక్ భూషణ్ బెంచ్ కు బదిలీ చేస్తూ సీజేఐ ఆదేశాలు జారీ చేశారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి సింగరేణి పార్క్ వద్ద వరద నీటిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బయటపడింది. విషయం తెలుసుకున్న సైదాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో బయటకు తీశారు. మృతుడు మాదన్నపేట కుర్మగూడ 3 టెంపుల్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గగన్ పహాడ్ చెరువు, పల్లె చెరువు ప్రాంతాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి సందర్శించారు. రాజేంద్రనగర్ మండలం గగన్ పహాడ్ అప్ప చెరువు వద్ద వరద నీటి ప్రవాహంలో ఒకే కుటుంబానికి చెందిన కరీమా బేగం, అమీర్ ఖాన్, సాహిల్, అయాన్ కొట్టుకుపోయారు. వారిలో అయాన్ ఆచూకీ లభించలేదు. బాధిత కుటుంబాన్ని చాడా వెంకటరెడ్డి పరామర్శించి మృతురాలు కరీనా బేగం భర్త ఎండి సాదిక్ కు 25,000 రూపాయల చెక్కును అందజేశారు. సార్ ఇక్కడ రేపు ఉదయం వెళ్దామని అనుకున్నాం. సాయంత్రం వరకు రాత్రి 12 వరకు ఇట్లా అంటే ఉదయం లేచి మేము వెళ్ళే వరకు ఇరికిపోయినాం. బిడ్డే మా బామ్మది భార్యని మేము ఇంట్లోనే ఇరికినాం. మా భార్య బామ్మది పిల్లలు బయటికి వచ్చేసినారు. అందులోనే వాళ్ళు బయటికి వెళ్ళినాం. రాత్రి 3 గంటలకు మేము నీళ్ళు తక్కువైంది. మేము బయటికి వెళ్ళినాం. వెళ్ళే వరకు చూస్తే వాళ్ళు కనబడతలేదు. దేవులాడినాం రాత్రి సేఫ్టీ వాళ్ళు ఏమని చెప్తున్నారు, ఉన్నారు అన్నారు. చూస్తే ఏం లేదు. ఇవాళ ఉదయం 7 గంటలకు లేస్తే మా బామ్మడి దొరికింది. బామ్మడి తర్వాత చిన్న కొడుకు దొరికింది. దాని తర్వాత 1/2 కిలోమీటర్ దూరం మీద భార్య దొరికింది. ఇప్పుడు వరకు పెద్ద కొడుకు ఇంకా వరకు దొరకట్లేదు. ఎవరు చెప్తే పోలీసు వాళ్ళకి ఏం చెప్తే మేము పోవాలా, మీకోసం ఇలా దిగాల అంటున్నా. ఎవరు పట్టించుకుంటలేదు. చూస్తే మా ప్రీ సీట్లో ఉంది. వచ్చిన ఒక పనికి అయింది. మాకు గచ్చలోంచి వచ్చినాం. ఎండి సాదిక్, మొహమ్మద్ సాదిక్, గచ్చల్లా మేమనాడి. ప్రస్తుతం గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు
ఓ రకంగా మొత్తం హైదరాబాద్ని అతలాకుతలం చేసింది అనుకుంటే మరీ ఇక్కడ ఈ శంషాబాద్ ఏరియాలో గగన్పాడ్లో దగ్గర మరింత మొత్తమే ఒక ధ్వంసం లాగా ఇక్కడ కనపడతా ఉంది. 3 ఎకరాలకు వచ్చింది అంటే ఏమైపోయింది, భూమి మాయమైపోద్దా అంటే మంది కబ్జా పెట్టారు, అంటే దొంగలు పడ్డారు, భూమి మీద కబ్జా పెట్టుకొని పట్టాలు చేసుకున్నారు, శిఖాలు ఆక్రమించినారు. దాంతో ఏమైపోయింది, బహుశా నేను అనుకుంటాను ఎవరెవరు గండి పెట్టి ఉంటారు, ఇది వాళ్ళ భూములు అన్నీ మునిగిపోతున్నాయి కాబట్టి అది ఏదైతుందో మునిగద్దు అంటే గండి పెడితే కథం. గండి పెడితే ఏమైంది, ఇప్పుడు మొత్తం ఇక్కడ ఫ్లైఓవర్ కడతా ఉంటే ఫ్లైఓవర్ పోయింది, మొత్తం రోడ్డు కొట్టుకుపోయింది, మొత్తం లారీలు దాదాపుగా 40-50 లారీలు పైబడి దాదాపుగా 100 దాకా కార్లు, తర్వాత జీబులు, లేకపోతే ఈ రకంగా ఒక విధ్వంసం జరిగింది. అంతేకాకుండా ప్రాణ నష్టం కూడా జరిగింది. అందులో సాదిక్ పాపం ఆయన అత్తగారింటికి వచ్చినాడు, ఆ భార్య 2 పిల్లలు ఆయన కలిసి ఏదో అత్తగారింటి కాడికి వచ్చి పోదాం అనుకునే సమయకే ఒక్కసారే ఆపద ముంచుకొచ్చినట్టుగా. ఐఎస్ సదర్న్ డివిజన్ సింగరేణి కాలనీలో వరద ముంపు ప్రాంతాలలో పీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీను పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదలో చిక్కుకున్న కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందకపోవడం దారుణమన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో చూపిస్తున్న శ్రద్ధ ముంపు ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలపై చూపకపోవడం సిగ్గుచేటన్నారు. 6 ఏళ్ల క్రితం స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సింగరేణి కాలనీని దత్తత తీసుకుని ఒక్కసారి కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించకపోవడం దారుణమన్నారు. అయినా కానీ సగం అమ్ముకొని ₹2 బ్యాగులు ఉన్నాయి, మొత్తం తీసుకునేది బిజినెస్ పెట్టి ఇవన్నీ మునిగినాయి. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో కుంభవృష్టి కురుస్తూ ఉంది. రాష్ట్రం అంతా అతలకుతలమైంది. అందులో భాగంగా సింగరేణి కాలనీలో కూడా మరి ఏదో వర్షపు నీటితోటి జనజీవనం మొత్తం స్తంభించి అస్తవ్యవస్థగా మారింది. మరి ఈరోజు మరి ఎక్కడ చూసినా మురికి కాలువలు, డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం, మరి పాలకుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనంగా చెప్పొచ్చు. సింగరేణి కాలనీల అడుగడుగున మాకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇవన్నీ కూడా మేము ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడతాం, ఎంఆర్ఓ గారితో మాట్లాడతాము. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిలువెత్తు సాక్ష్యం అని చెప్పక తప్పదు. మేము గత ప్రభుత్వంలోని 1790 ఇండ్లు కట్టిస్తే కనీసం 1790 ఇండ్లు కట్టిస్తే ఇళ్లకు సున్నమేసే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం లేదు. కేసీఆర్ ప్రభుత్వం అన్నిట్లా విఫలమైందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దాదాపు హైదరాబాద్ మొత్తం జలమలమై ఒక మినీ సముద్రంగా మారి ఈరోజు ప్రజలు అస్తవ్యవస్థకు గురవుతున్నారు. ఎందుకంటే సరి అయిన ముందు చూపు లేక, సరి అయిన డ్రైనేజ్ వ్యవస్థ లేక, సరి అయిన మార్గం లేక, మరి ఈరోజు నీళ్ళు ఎందుకు నిలబడ్డాయి? సరి అయిన వ్యవస్థ లేక. డ్రైనేజ్ వ్యవస్థ ఇది చక్కగా ఉండి అదే మీరు మనం విస్తున్న పైనుంచి కింది వరకు సరున్న ట్యాంకుల ఇట్లా మీరు డ్రైనేజ్ వ్యవస్థ చేసినట్టే గవర్నమెంటు ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. కానీ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఇంతవరకు ప్రగతి భవన్ విడిచి నగరాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. కనుక తక్షణమైన ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, సరి అయిన ముందు చూపుతోనే ఎప్పుడో 400 సంవత్సరాల కింద వేసిన డ్రైనేజ్నే ఇప్పటి వరకు మనం ఉపయోగిస్తున్నాం తప్ప ఇంతవరకు కొత్త ప్రణాళిక కానీ కొత్త డ్రైనేజ్ కానీ ఇంతవరకు లేదు. ఇదే నా బంగారు తెలంగాణ అంటే, ఇదే నా బంగారు తెలంగాణ అని చెప్పుకుంటున్నాం. మరి ఏదైతే మరి బంగారు తెలంగాణ అంటున్నావు, బంగారు తెలంగాణ పోయి అలా నీళ్ళ తెలంగాణ, మురికి నీళ్ళ తెలంగాణ, అదేవిధంగా డ్రైనేజ్ పొంగే తెలంగాణగా మారిందని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. తక్షణమే స్పందించి పైన డ్రైనేజ్ వ్యవస్థను పూర్తి చేసే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదని సందర్భంగా డిమాండ్ చేస్తారు. ఇలా డివిజన్లో ఉన్న ప్రతి సమస్య సింగరేణి కాలనీతో పాటు డిఎస్ నగర్ కానీ, చింతల్ కానీ, ఆదిజాంబావ కాలనీ కానీ ఎన్ని స్లమ్లు ఉన్నాయో అన్ని స్లమ్లను ఇలా పర్యటిస్తాం. దాంట్లో భాగంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. అధికారులు వచ్చి మరి తక్షణమే పునరావాస చర్యలు చేపట్టే విధంగా మేము పోరాటం చేస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మోదీకి లేఖ రాసిన తెలంగాణ సీఎం, పునరావాస చర్యల కోసం 1350 కోట్ల రూపాయల సాయాన్ని కోరిన కేసీఆర్. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో సంస్కరణలపై సీఎం జగన్ సమీక్ష. స్వయం సమృద్ధి దిశగా మున్సిపాలిటీలో అడుగులు వేయాలని ఆకాంక్ష.
యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితా రామచంద్రన్ కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమంటున్న స్థానికులు. తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టు విచారణ. కేసును జస్టిస్ అశోక్ భూషణ్ బెంచ్ కు బదిలీ చేస్తూ సీజేఐ ఆదేశాలు జారీ. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు. భారతరత్న అబ్దుల్ కలాం ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించిన నేతలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.